సామర్లకోట మండలంలోని జరిగినటువంటి దుర్ఘటన చాలా విస్ఫోటనం, చాలా దుర్ఘటనగా భావిస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు ఫైర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మురళీమోహన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ దుర్ఘటన చాలా విషాదాన్ని నింపింది. దాదాపు 24 మంది వరకు మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. ఏంటి సార్ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. మొన్న మండపేట నియోజకవర్గంలో రాయవరంలో జరిగింది, ఇప్పుడు మళ్ళీ సామర్లకోటలో జరిగింది. ఎలా చూడాలి? సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. అయితే ఇప్పుడు ఈ సంఘటనలో ఈ మేనేజ్మెంట్కి పర్మిషన్స్ అన్నీ కూడా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు లిమిటెడ్ క్వాంటిటీలో ఇక్కడ చేసుకోవాల్సి వస్తుంది. ఈ దుర్ఘటనని ఇటు చూసినప్పుడు వాళ్ళు ఏమైనా ఎక్కువ క్వాంటిటీ వాడారా అనేది ఒకటి అనుమానం. రెండవది, ప్రతిసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా లోకల్ ఆఫీషియల్స్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళు స్కిల్డా కాదా, వాళ్ళకి అసలు దీనిలో నాలెడ్జ్ ఉందా లేదా, మినిమం వాళ్ళకి జాగ్రత్తలు తీసుకుని అలవాటు ఉందా లేదా కూడా చూడకుండా ఎవరు వాళ్ళకి చీప్గా లేబర్ దొరికితే వచ్చినట్టుగా కనబడుతుంది. ఏదేమైనా ఇటువంటి సంఘటనలు జరగటం చాలా బాధాకరం. దీని మీద మరింత లోతుగా మేము అధ్యయనం చేసి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఉండేదానికి మేము ప్రయత్నం చేస్తామండి. మెయినండి ఫైర్ దీనికి సంబంధించిన చాలా ప్రమాదకరమైన తెలిసినా కూడా మీరు అన్నట్టు ఎటువంటి నైపుణ్యం లేని స్కిల్డ్ కాని పర్సన్స్ని తీసుకొచ్చి, కూలీలను తీసుకొచ్చి ఈ వర్క్ చేయించడం ఇటువంటి తరచూ జరుగుతున్నాయి. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటువంటి విషయాల్లో కొంచెం చర్యలు తీసుకోవట్లేదన్న ఆరోపణలపై మీరేమంటారు? ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా వీళ్ళందరూ సామాజిక బాధ్యతతో గుర్తిరిగి, నేను అదే చెప్తున్నాను. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసేటప్పుడు లోకల్ ఆఫీషియల్స్కి ఈరోజు మేము తయారు చేసుకుంటున్నామంటే ఒక గ్రూప్ ఆఫ్ టీమ్స్ ఆఫీసర్స్ని పంపించి ఇక్కడ మేము వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు లేదని మానిటరింగ్ చేయగలుగుతాం. ఇది ప్రస్తుతం ఊరికి దూరంగా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. అసలు ఖచ్చితంగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా తెలియదు. అటువంటిప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తున్న విషయం కూడా మనకు తెలియదు. అయితే ఫ్యూచర్లో మేము వాళ్ళు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ పని కూడా ప్రతిరోజు మానిటర్ చేసే పద్ధతిలో మేము వెళ్ళేదానికి ఆలోచిస్తున్నాము. ఇది అందరూ కలిసి చేయాల్సిన పని. ఖచ్చితంగా ఇవి ముందు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మేము చర్యలు తీసుకున్నాం. సంఘటన జరిగినప్పుడే ఇటువంటి అందరూ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా చర్యలు తీసుకున్నారు. కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతున్నారు. రాయవరం సంఘటన కూడా అలాగే జరిగింది. అక్కడ సుమారు 6 చనిపోయి తర్వాత మళ్ళీ ఏమీ లేదు అన్న ఆరోపణలపై లేదండి, ఖచ్చితంగా దీని మీద మానిటరింగ్ ఉండాలి. రాయవరం తర్వాత ఇది జరగటం కూడా దురదృష్టకరం. దీని మీద మరింత లోతుగా జరిగింది. దీనికి ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నానికి కొంచెం అధ్యయనం చేసి మేము అనుమతులు ఉన్నాయండి. ఎవరు సార్ ఇక్కడ దీన్ని నిర్వహిస్తున్న వాళ్ళు మీ దృష్టికి వచ్చారా? అంటే అడపాల నాని అని ఆయన పేరు మీద ఇక్కడ మాకు లైసెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం 4 అనుమతి ఉంది. కానీ దీపావళికి ఇంకా ఇవ్వలేదు కూడా సార్, రెన్యువల్ చేయలేదు. అంటే దీపావళికి దీపావళికి ఇంకా రెన్యువల్ అవ్వలేదు. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి అంటే దీనికి సంబంధించి ఈ వరుస సంఘటనల నేపథ్యంలో ఖచ్చితంగా మేము ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. ఇది సంఘటన జరిగినప్పుడే కాకుండా మిగతా సమయాల్లో కూడా మేము దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే మేము కేవలం 4 ఇక్కడ అనుమతి ఇచ్చాము. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే దాదాపు 24 మంది మృతి చెందడం చాలా బాధాకరంగా అనేసి ఫైర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయినటువంటి మురళీమోహన్ చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.